ముందైతే కేసీఆర్ గారి గొంతు వినడానికి తెలంగాణ ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేసి ప్రజలే కాదు మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఆయన వచ్చి దిశానిర్దేశాలు ఎలా చేస్తారు, ఏం మాట్లాడతారని. అంటే సింహం బయటికి వెళ్ళింది. ఎట్లకన్నా మళ్ళీ బీఆర్ఎస్ ఇంకా ముందు కూడా గెలవాలనే కార్యాచరణతోటే మేము ముందుకెళ్తున్నాము. సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా మాకు అధికంగా సీట్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే 87% మేమే వచ్చినాం అనేసి జబ్బలు జడుచుకుంటాడు. కానీ నేను చెప్పానా, సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో లేనప్పుడు కూడా బాపు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఊర్లలో ప్రతి ఒక్కరు, అంతకుముందు అదే ఊరు నుంచి వెళ్ళి కేసీఆర్ గారు ఓడిపోతారని ఓట్లు వేయలేదు. వాళ్ళు అక్కడున్న ఎమ్మెల్యేలకు కొంచెం తేడాతోటి ఓట్లేసి గెలిపించుకున్నారు. కానీ తర్వాత బాపు కేసీఆర్ గారు ఓడిపోయినరని ముందు బాధపడ్డది వాళ్ళే. కానీ ఈరోజు మళ్ళీ ఆ ఊర్లలోనే గులాబీ జెండా ఎగిరింది. కేసీఆర్ గారు మళ్ళీ కావాలి అనేసి వాళ్ళు ముందుకొచ్చారు. సగానికి సగం సర్పంచ్ సీట్లు మళ్ళీ బీఆర్ఎస్కే వచ్చినాయి. ఇది ఎంతో సంతోషకరమైన వాతావరణంలో మళ్ళీ బాపు కేసీఆర్ గారు మా ముందుకు రావడం అనేది మా అందరికీ సంతోషం. మీరేమో సగము అని అంటున్నారు, సగానికి శాతంగా పైగా బీఆర్ఎస్ పార్టీని ఆదరించారని మీరు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 87% అని అంటున్నారు. ఎందుకు ఇట్లా మాట మార్చే ధోరణి సీఎం రేవంత్ రెడ్డి ఆ హోదాలో ఉండి చేస్తున్నారంటే ఏం చెప్తారు? నిమిషానికి ఒక మాట మారుస్తాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే అంతకుముందు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది అని ఒక నిమిషంలో చెప్పి రెండో నిమిషంలో ఏం కావాలో మీరు అడగండి, నేనే మీ అందరికి ఇస్తా అని చెప్పిండు. అట్లనే ఇది కూడా. ఎందుకంటే బాపు కేసీఆర్ గారు అన్న బీఆర్ఎస్ పార్టీ అన్న భయం ఆయనకు. సగానికి సగం మేమే గెలిచినాం బీఆర్ఎస్ సీట్లు. ఎందుకంటే అన్ని టీవీ న్యూస్లలో కానీ ప్రజలను అడిగినా కానీ ఊర్లలో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే ఎంతో ప్రేమ అభిమానం ఉన్నది, అది తెలుసు. అదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉన్నది. కానీ ఓటమిని కూడా ఒప్పుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఏమంటాడంటే 87% మిగిలి, ఎక్కడ 87%? సగానికి సగం బీఆర్ఎస్ పార్టీనే వచ్చింది. అది సిరిసిల్లానే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అది వరంగల్ ఖమ్మమే కావచ్చు, ఎక్కడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ సీట్లు సర్పంచ్ స్థిరంగా ఉన్నాయి. 87% కాదన్నా 50కి 100కి 50కి 50 మేము గెలిచినాం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల విజయ పరంపర కొనసాగిన తర్వాత, అంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు బ్రేక్ పడిందని చాలామంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకు బ్రేక్ పడాల్సినటువంటి అవసరం వచ్చింది మీ మాటల్లో? ఇప్పుడేమో సగానికి సగం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత మా గెలుపుని కూడా ఏమంటాడంటే మేమే కాంగ్రెసే గెలిచినాము, 87% మాకు వచ్చిందని అంటాడు. అన్నీ అబద్ధము. ఎట్లా అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు ఎట్లయితే చెప్పిండో పక్కన పెట్టిండో ఇది కూడా అట్లనే అంటాడు. ఆయనకు భయము. ఇప్పుడు ఎట్లకన్నా మళ్ళీ ఎన్నికలు పెడితే అది కార్పొరేటర్ ఎలక్షన్సే కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్సే కావచ్చు, మళ్ళీ మెల్లా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని భయానికి ఇప్పుడు ఆయన ఎలక్షన్ పెట్టే మూమెంట్లోనే లేడు. మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏమంటాడంటే సగమే మేము గెలిచినాం కాదు, 87% మేమే ఎప్పటికి కూడా 100కు 100 కాదు, 100కు 200 సార్లు ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని భయానికి ప్రతి ఒక్కసారి ఎలక్షన్లో వెనకడుగేస్తాడు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే యువతకి ఉపాధి కల్పించడం కోసము, యువతకు నిరుద్యోగాన్ని పోగొట్టేందుకు ఒలింపిక్ అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ తెచ్చేందుకు ఫుట్బాల్ ఆడినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? 200 కోట్ల రూపాయలు పెట్టి 10 నిమిషాలు కేవలం వాళ్ళ మనవడు ఆడడానికే తీసుకొని ఆ ప్లే గ్రౌండ్ మొత్తం సెట్ చేసి పాపం తెలంగాణ తల్లి కూడా అక్కడ కింద పడిపోతే ఎత్తలేని దుస్థితిలో ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళ మనవడు కేవలము ఆ మెస్సీతోటి ఆడి ఆ ఫొటోస్ దిగడానికే ఈయన కోట్లు ఖర్చు పెట్టిండు. దీనివల్ల ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఎటువంటిది కూడా కలగలేదు. అది కూడా ఢిల్లీ నుంచి వెళ్ళి చైర్స్ తెప్పించిండ్రు. అక్కడ అడుగుతూ ఉంటే ఈ చైర్స్ ఎక్కడి అంటే తెలంగాణలో చైర్లు కూడా దొరకవా, రెంట్కి ఢిల్లీ నుంచి వెళ్ళి కుర్చీలు తీసుకొని వచ్చి కూర్చోబెట్టిండు వాళ్ళను ఈ రేవంత్ రెడ్డి. ఇంకెట్లా చెప్పుకుంటా పోతే పాపం ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఫోటో దిగడానికి వచ్చిండు మెస్సీతోటి. అయితే అబ్బాయిని కూడా నిర్దాక్షిణ్యంగా ఆట అంటే అబ్బాయికి అభిమానం కాబట్టి ఫోటో అంటే నీ మనవడు మాత్రమే ఆడాలి, నీ మనవడు మాత్రమే ఫోటో దిగాలి, ఇంకెవరు అభిమానులు అయినతోటి ఫోటో దిగొద్దా. అది కూడా ఒక ఫోటోకి ఎంత పెడతావు? 10 లక్షలు పెట్టి ఫోటో దిగాల. అది ఆ 10 లక్షలు కూడా ఎంతమందో దిగిండ్రు కావచ్చు. ఆదాయం ఏమన్నా వచ్చిందా తెలంగాణకు? అదే కేసీఆర్ గారు సంపద సృష్టించి తెలంగాణ బిడ్డలకు పంచిపెట్టిండ్రు. కానీ నువ్వు అంతకుముందు కూడా అందాల బామలను తీసుకొని ఇట్లా చేస్తావు. చేస్తే పాపం అందులో ఉన్న మిస్సింగ్ ల్యాండ్ ఏమో తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో
నన్ను ఒక వైశ్యలాగా ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తారని చెప్పిందంటే తెలంగాణలో పరువు పోవద్దు, తెలంగాణ ప్రజలల్లో మొత్తం యావత్ ప్రపంచంలోనే తెలంగాణ పరువు పోవాలని నువ్వు చేసి ఈ ఆటలు. ఇప్పుడు మెస్సీ తోటి పాపము ఫోటో దిగుదామని పాపం ఎంతో ఇష్టపడే ఒక చిన్న అబ్బాయిని కూడా పాపం నువ్వు నెట్టేస్తావంటే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు ఈ జడ్పీటీసీ ఎన్నికలలో మీ బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో ఎవరు ఎక్కువ ఎన్ని సీట్లు సంపాదించుకునేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది అనుకోవచ్చా? ఇప్పుడైతే సగానికి సగం మేమైతే వచ్చినాము. ప్రతిపక్షంలో ఉండి కూడా మేము ఎంతో బలమైన ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యే కావచ్చు గెలిచినప్పుడు కూడా ప్రధాన హోదాలో నిలబడ్డాం. ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ప్రతిపక్ష హోదాలోనే ఉన్నాం. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయినా కూడా మళ్ళీ ప్రతిపక్ష హోదాలోనే మేము ఉంటామని అంటాను.